ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను కట్ ఆఫ్ డేట్ గా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరైన అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు తమ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ కట్ ఆఫ్ డేట్ నిర్ణయించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు మాత్రం మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లిస్తేనే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం 2020 వరకు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లకే ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పిందన్నారు. 2020 సంవత్సరం తర్వాత కూడా అనాధికార వెంచర్లు ప్లాట్లను రిజిస్ట్రేషన్లు అయ్యాయని వాటికి కూడా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కు అవకాశం కల్పించాలని కోరారు. 10,000 రూపాయలు చెల్లించి సంవత్సరాలు గడుస్తున్న ఓపెన్ ప్లాట్లు క్రమబద్ధీకరణ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అవగాహన కలెక్టర్ గారు సుసాయిగా చెప్పడం జరిగింది తప్ప ఇంకా సందేహాలు చాలా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ 10,000 రూపాయలు కట్టి వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టుకుందామని ఎల్ఆర్ఎస్ మున్సిపల్ అధికారి గారికి పోతే అధికారులు అది ఆప్షన్ తీసుకోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకోండి, మేము 20% మీకు ప్రొసీడింగ్ లెటర్ ఇస్తాం వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మున్సిపాలిటీ సబ్ రిజిస్టర్ కార్యాలయం కాడ మీరు రిజిస్ట్రేషన్ కాడికి పోయి అక్కడ లేఅవుట్లలో 10,000 కట్టినటువంటి 10% కట్టుకున్నటువంటి డాక్యుమెంట్లు తీసుకుపోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని పోతే అక్కడ వాళ్ళు మాకు సంబంధం లేదు, ఇది మున్సిపాలిటీ అధికారులు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ కట్టుకున్నాకనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. లక్షల కొద్దీ కోట్ల కొద్దీ డబ్బులు వెచ్చించి వడ్డీల కొద్దిగా 3 రూపాయలు వడ్డీ చేసుకుని గత 5 సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలు ఎంతో నానా అవస్థలు పడి కన్నీరు మున్నీరు అవుతున్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ కాక అవస్థపడ్డారు. మరి ప్రభుత్వం మరి మార్చి ఎల్ఆర్ఎస్ కట్టుకోమని 30% అని అది ములిగే నక్కపై వాట పడ్డట్టు తాడిపంట పడ్డట్టు వాళ్ళు ఇక్కడ వస్తే ఎల్ఆర్ఎస్ కట్టుకోవట్లేదు, 10,000 కట్టినా కూడా కట్టుకోవట్లేదు, ఆ సబ్ రిజిస్టర్ కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు. మరి ఇక్కడ సందేహాల కోసం ఇక్కడ ప్రజలను పిలిపించారు కలెక్టర్ గారు. మరి ఆ సందేహాలు తిరిగి ఉన్నాయి. అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సబ్ రిజిస్టర్ కాడికి పోతే అక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అర్ధగంట టైం పడుతుంది. అక్కడ ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక సిబ్బంది లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మళ్ళీ ఎల్ఆర్ఎస్ మళ్ళీ మున్సిపాలిటీకే కట్టుకోవాలని మళ్ళీ చెప్తున్నారు. అటు సబ్ రిజిస్టర్గా కట్టుకోవాలన్నా ఇటు మున్సిపాలిటీ కట్టుకోవాలన్నా కూడా ప్రజల సందేహాలు తిరిగి ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అనేది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే కోట్లు సంపాదించారు, 100,000 కోట్లు ఇలా కోటీశ్వర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ మీదనే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హోదా ఎదిగిండు. మరి ఈ మంత్రులు కలెక్టర్లు పిల్లల చదువుల కోసం రియల్ ఎస్టేట్ అనేది చిన్న చూపు కాదు. రియల్ ఎస్టేట్ అనేది లేకపోతే సమాజంలో ఏ ఒక్క కుటుంబం కూడా లేదు. అసలు రియల్ ఎస్టేట్ రంగాన్ని చిన్న చూపుకోకుండా ప్రత్యేక సిబ్బందిని పెట్టాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. వారికి ఎన్నోసార్లు కూడా మొరబెట్టుకున్నాం. సూర్యాపేట జిల్లాలో మాకు 8 గుంటల స్థలాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా భవనాన్ని కేటాయించారు. వాటికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా భవనం కూడా ఏర్పాటు చేయలేదు. మరి ప్రజలకు 1,000 రూపాయలు కట్టినా కానీ 10,000 కట్టినా కానీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్కు ప్రత్యేక సిబ్బంది చొరవ తీసుకోవాలి. ఏదో పేపర్లో మీడియా ముఖం కానీ పేపర్ల ముఖంలో చెప్పుకొని మీటింగులు పెట్టి ఏదో దులుపుకొని పోవడం కాదు. ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి పేదలకు రిజిస్ట్రేషన్ అన్ని సమకూరేలాగా ఉండాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ఇక్కడ మున్సిపాలిటీ కార్యాలయం ఉన్నటువంటి ప్లానింగ్ అధికారి కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి ప్రత్యేక చొరవ చూసుకొని నేను వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మన నందలాల్ కలెక్టర్ గారికి ఎల్ఆర్ఎస్ కు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు మరి ప్రజలకు అన్ని తీర్చాలని నేను ఈ కలెక్టర్ ఇవే ఎల్ఆర్ఎస్ ప్రజలను ఇబ్బంది పెడితే 33 జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు కూడా మొదలైతే కూడా సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నట్టు మరి 2020 మీరు కట్టబెట్టి ఇచ్చారు. మరి 2020 తర్వాత కూడా సబ్ రిజిస్టర్ వేలాది మంది డాక్యుమెంట్లు రీచ్ అయినాయి. మరి వాటి పరిస్థితి కూడా మీరు కొత్తగా కట్టబెట్టి ఇచ్చి దరఖాస్తు చేసుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినట్టు నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు వారి అందరికీ నాకు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా.